ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవాళ్ళు మన తల్లిదండ్రులే. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవారు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న ఉండరు ఎంత వెతికినా. సమయం రాత్రి 10 గంటలవుతుంది. ఊరంతా షికారులు తిరిగి అప్పుడే ఇంటికొచ్చిన కొడుకుని తల్లిదండ్రులు మందలించారు. తిరుగుళ్ళు, షికార్లు మాని చదువు మీద ధ్యాస పెట్టమని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. అయినా కొడుకు విపరీతమైన కోపం. కొడుకు అంటున్నాడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు నాకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు, ఎంతసేపు చదువు చదువు అని చెప్పి నా ప్రాణాలు తీసేస్తున్నారని చెప్పి కొడుకు అంటాడు. ఈ వయసులో స్నేహితులతో తిరగకూడదా, సినిమాకి వెళ్ళకూడదా, షికార్లు చేయకూడదా అని చెప్పి కొడుకు తల్లిదండ్రులతో ప్రశ్నిస్తున్నాడు. 1 గంట ఫోన్లో మాట్లాడితే తప్పే ఉంది, ఫేస్బుక్లో చాటింగ్ చేస్తే తప్పే ఉంది, అందరూ చేయడం లేదా అని చెప్పి కొడుకు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు తండ్రి అంటాడు, సరే నీకు స్వేచ్ఛనిస్తాను, నా మాట వింటావా అని అడుగుతాడు. ఈ ఆదివారం మనం ఊరు వెళ్ళి వద్దాం, వచ్చాక నీ ఇష్టం అని చెప్పి తండ్రి అంటాడు. కొడుకు కూడా సరే అని తన తండ్రితో ఊరికి వెళ్తాడు. తన తండ్రి తన కొడుకుని తన ఊర్లో ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్తాడు. తండ్రి అంటాడు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి తోటంతా చూసిరా అని చెప్పి కొడుకుతో అంటాడు. కొడుకు తోటంతా తిరిగి వచ్చి, నాన్న ఈ తోటలో అన్ని చెట్లు బాగున్నాయి, ఒక చెట్టు మాత్రం పొట్టిగా ఉంది, పురుగులు బట్టి ఎలాంటి కాయలు లేవు, ఏమైంది నాన్న అని కొడుకు అడుగుతాడు. అప్పుడు తండ్రి అంటాడు, మామిడి చెట్టును పెంచేటప్పుడు అది కొంత ఎత్తుకు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకి వేలాడుతున్న కొన్ని కొమ్మలను కత్తిరిస్తారు. అలా చేయకపోతే ఈ చెట్టుకు ఎండ తగలక దాని యొక్క ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే పురుగులు కూడా చేరుతాయి, అందుకే ఆ కొమ్మలను కత్తిరించామని చెప్పి ఆ తండ్రి అంటాడు. అందుకే ఆ చెట్లన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, బాగా కాయలు కాస్తున్నాయి, ఈ చెట్టును మాత్రం కత్తిరించలేదు, మొదటిసారి నాటింది కదా అని స్వేచ్ఛగా వదిలేశాము, అందుకే అలా అయిపోయిందని చెప్పి తండ్రి అంటాడు. అప్పుడు కొడుక్కి విషయం మొత్తం అర్థమవుతుంది. అనవసరంగా పెరిగే కొమ్మలు ఏ విధంగా అయితే చెట్టును నాశనం చేస్తాయో, అదేవిధంగా చదువుకునే వయసులో పిల్లలు చేసే కొన్ని అనవసరమైన పనుల వల్ల వారి యొక్క జీవితమే నాశనం అయిపోతుంది. చెట్టంతా కొడుకు చల్లగా ఉండాలని చెప్పి మీ నాన్న కేవలం కొమ్మలను మాత్రమే కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు, నీ స్వేచ్ఛను అడ్డుకోవాలని, నీ సంతోషాన్ని దూరం చేయాలని ఎంత మాత్రం కాదని చెప్పి తండ్రి ఆ కొడుక్కి నచ్చజెప్తాడు. బిడ్డల యొక్క బాగు కోసమే తల్లిదండ్రులు కాస్త కఠినంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళ మనసులో ప్రేమ లేదని కాదు. అర్థం చేసుకున్న పిల్లలు ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతారు. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవాళ్ళు మన తల్లిదండ్రులే. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవారు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న ఉండరు ఎంత వెతికినా. తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా అది పిల్లల యొక్క మంచి కోసమే. కానీ నేటి తరం పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా వారి పట్ల ద్వేషం పెంచుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా చదువుకునే వయసులో మీ తల్లిదండ్రుల మాట వినండి. వారు ఏది చేసినా మీ మంచి కోసమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.